హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం చూసుకుంటే పోస్టల్ నుంచి అయితే జీడిఎస్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అదే బీపీఎం మరియు ఏబీపీఎం పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. దాదాపుగా మనం చూసుకుంటే నియర్లీ 48,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఈసారి అయితే పోస్టల్ జీడిఎస్ అయితే విడుదల చేయబోతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క పోస్టులో ఏవేవి ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయో మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ట్యాక్స్ ల్యాబ్ మనకి శాలరీ చూసుకుంటే బీపీఎం వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఏబీపీఎం కానీ డాక్ సేవకు ఉంటే 10,000 నుంచి 24,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి జీడిఎస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ నుంచి ఉంటే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ నుంచి ఉంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మీకు 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మనం చూసుకుంటే ఓన్లీ 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జాము ఇంటర్వ్యూ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటుగా సైక్లింగ్ నాలెడ్జ్ అయితే ఉంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా మనకి పాయింట్స్ ప్రకారం క్యాల్కులేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు 10 పాయింట్స్ ఉంటే దాన్ని 9.5తో మల్టిప్లై చేసి యావరేజ్. సో మీరు వన్స్ అప్లికేషన్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క మీ యొక్క ఫోటోగ్రాఫ్ ప్లస్ సిగ్నేచర్ ఏదైతే ఉందో దాని సైజెస్ వచ్చేసి 50 KB అండ్ 20 KB వరకు అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉంటేనే మీకు ఈ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ ఈ యొక్క డివిజన్లో మీకు గనక జాబ్స్ వస్తే ఆ యొక్క డివిజన్ లాంగ్వేజెస్ అయితే మీకు కంపల్సరీగా అయితే రావాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ వస్తే తెలుగు రావాలి. అలాగే నార్దర్న్ స్టేట్స్ కానీ మనకి ఈస్ట్ వెస్ట్ అట్లా వచ్చినా అక్కడ హిందీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా రావాల్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫాము. ఇదైతే మీరు ఆ యొక్క నోటిఫికేషన్ వెబ్సైట్ ఏదైతే జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. పోస్టల్ ఆఫీస్ నుంచి మనకి దాదాపుగా 48,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ మనకి ఇక్కడ చూసుకుంటే 10th పాస్ ఎగ్జామ్ ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ యొక్క ఆపర్చునిటీకి అయితే మిస్ చేసుకోవద్దండి. ఇది ఒక గవర్నమెంట్ జాబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్